న్యూజిలాండ్ పార్లమెంటులో ఇటీవల హనా రౌహితీ మైపీ-క్లార్క్ అనే ఓ యువ ఎంపీ ఓ బిల్లుపై చర్చ సందర్భంగా వినూత్న శైలిలో నిరసన తెలిపారు. ఆమె నిరసన విధానం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ బిల్లు ప్రతుల్ని చించేస్తూ ఆమె చేసిన ప్రదర్శన వైరల్గా మారింది. దాంతో ఆమె ప్రదర్శన గురించి విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఆమె ఇలాగే ప్రదర్శించి ఆకట్టుకుంది. ఆమె చేసిన ప్రదర్శన న్యూజిలాండ్ గిరిజన తెగ అయిన మావోరీ వారసత్వ నృత్యం. ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వం ఉన్న ఈ నృత్య విధానాలను తెలుసుకుంటూ చాలామంది ఆకర్షితులవుతున్నారు. తీవ్ర భావోద్వేగాలు ప్రదర్శిస్తూ గతంలో ఆమె తన తెగ గొప్పతనాన్ని చాటి చెప్పింది. కానీ ఇప్పుడు పార్లమెంటు పాస్ చేసిన బిల్లును చింపేసి తీవ్ర నిరసన తెలపటంతో తాత్కాలిక సస్పెన్షన్కు గురైంది. కానీ ఆమె నిరసన తీరు మాత్రం అబ్బురపరిచింది. దాంతో న్యూజిలాండ్ సంప్రదాయ మావోరీల గురించి, వారి హాకా నృత్యం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలం ఓ నృత్యం మాత్రమే కాదని, తరతరాల తమ ప్రజల సాంస్కృతిక గుర్తింపు, భావోద్వేగాల వ్యక్తీకరణ సాధనమంటున్నారు ఈ తెగ పెద్దలు. మావోరీ తెగ ప్రజలకు హాకా చాలా పురాతనమైన సంప్రదాయ నృత్యం. ఈ కళను సూర్యదేవుడైన తమా నుయీ తేరా తానే రోర్ అనే దేవతలు కలిసి సృష్టించినట్టుగా నమ్ముతారు. ఈ నృత్యాన్ని వాళ్ళు శక్తికి గుర్తుగా భావిస్తుంటారు. వాస్తవానికి సంప్రదాయ హాకాను శక్తిని సమీకరించుకునేందుకు యుద్ధ సన్నాహాల సమయంలో ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు అతిథుల్ని స్వాగతించేందుకు, విజయోత్సవాల సమయంతో పాటు వివిధ సందర్భంగాల్లో హాకాను ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ ఫుట్బాల్ టీం ప్రతి మ్యాచ్కు ముందు క్రీడాకారుల్ని సంసిద్ధం చేసేందుకు, ప్రత్యర్థుల ముందు వారి శక్తిని ప్రదర్శించేందుకు హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కళలో వారి గిరిజన వారసత్వ సంపద నిండి ఉంటోంది. ఈ నృత్యంలో వినియోగించే ప్రతి శ్లోకం, ప్రతి కదలిక గిరిజన సంప్రదాయాన్ని, వాటి గొప్పతనాన్ని తర్వాతి తరాలకు చేరవేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు మావోరీ పెద్దలు. హాకా అనేది ఒకే విధంగా ఉండే నృత్యం కాదు. దీన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తుంటారు. మొదటిది, ఈ విధానంలో చేసే ప్రదర్శనల్లో శత్రువులను భయపెట్టడానికి వినియోగిస్తారు. వారి సైన్యం, తెగలోని యోధుల బలాన్ని గుర్తుచేసుకుంటూ, వారి ఐక్యత గురించి వివరిస్తూ, వారి దగ్గరున్న ఆయుధాలతో చేసే ప్రదర్శన వార్ హాకా. రెండోది, ఈ విధానంలో యుద్ధానికి సిద్ధమైన యోధుల సంసిద్ధతను పరీక్షిస్తుంటారు. చాలా చురుగ్గా ఉండే కదలికలతో పూర్తిస్థాయి యుద్ధ విన్యాసాలకు వెళ్లకుండా కేవలం కొన్ని ఆయుధాలతో యుద్ధ సన్నద్ధతను పరీక్షిస్తుంటారు. మూడోది, ఈ రకం హాకా నృత్యంలో పోరాట విన్యాసాలు ఉండవు. ఇందులో కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సంతోషం, దుఃఖం, కోపం వంటి వాటిని శక్తివంతంగా వ్యక్తీకరించేందుకు దీనిని మాధ్యమంగా వినియోగిస్తుంటారు. ఇందులో వారి ముఖ కవళికలలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే 19వ శతాబ్దంలో మావోరీ తెగ పెద్ద తే రౌపారాహా అనే అతను స్వరపరిచిన కామేట్ అనే విధానం బాగా ప్రసిద్ధి చెందింది. ఇది వారి మనుగడ, ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటుంటారు. దీనిని తరచూ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు ఆల్ బ్లాక్స్ కారణంగా హాకా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను పొందింది. అంతర్జాతీయ వేదికలపై ప్రతి ఆటకు ముందు ఈ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, వారి వారసత్వాన్ని ప్రదర్శించేందుకు కామేట్ లేదా కపావో పాంగో అనే హాకా నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇది మావోరీ సంస్కృతికి ఐక్యత, బలం, గౌరవాన్ని సూచిస్తోంది. హాకా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. దాని వారసత్వం మానవాళిని ఏకం చేయటానికి, ధైర్యాన్ని నింపేందుకు న్యూజిలాండు దేశీయ సంస్కృతి శక్తిని గుర్తుచేస్తోంది.